పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తామరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పండు కాగిపోతాందే గళ్ళ లుంగి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరి గలాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు కాగిపోతాందే నీ సిగ్గులతోటి సూర్యకారం తండ్రమ్మకే నీ మాటలతోటి. హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. ఆడాల మజాకా వచ్చేసింది దిల్సుఖ్ నగర్. నిజంగా ఒక్క ఛాన్స్ లో అదృష్టం గిఫ్ట్ లభించాలి అంటే ఆడాల మజాకా షోలో ఎవరి గోల వారదే లో పార్టిసిపేట్ చేయాలి. ఏమీ చేయకుండా అలానే ఉండి సడన్ గా వచ్చి గిఫ్ట్ కొట్టాలి అని అంటే సెకండ్ రౌండ్ కలర్ఫుల్ చిలకలో పార్టిసిపేట్ చేయాలి. అందరూ చూస్తుండగా ఒక అద్భుతమైన ఆట ఆడాలి, గిఫ్ట్ గెలుచుకోవాలి అని అంటే లాస్ట్ రౌండ్ మాస్ మహారాణి ఆడాలి. ఇవన్నీ ఆడించాలంటే యాంకర్ రవి గారు ఉండాలి. యాంకర్ రవికి ఎనర్జీ కావాలంటే ఇంత అందమైన భామలు ఉండాలి రా. ఆడాల మజాకా షోకి ప్రాణం ఈ యాంకర్ రవి, నాకు పంచ ప్రాణాలు మీరు. బాగున్నారా అందరూ? రెడీ. ఈటీవీ సాయంత్రం 6 అయిందంటే ఆడాల మజాకా స్టార్ట్ అయిపోద్ది. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పడుతున్నారు. వెల్కమ్ దే. जाने जिगर आओ मेरी जानो नू मुद्दु पेट्टी रेपिनावे ఒంటిలో తుఫాను ఓసారి నన్ను గెలికినాక అస్సలు ఊరుకోను అరే లాంగ్ టైం నో సీ హూ मैं डल 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 नौटंकी 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 मैं नौटंकी 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 को సో పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పెద్దమ్మ గారు బాగున్నారా? బాగున్నారా? నేను చాలా బాగున్నాండి. పెద్దనాన్న ఎలా ఉన్నాడు? ఎన్నేళ్ళ నుంచి దిల్సుఖ్ నగర్ లో? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుందా? వెరీ గుడ్. మీరు పెద్దనాన్న ఇక్కడే? అరే ప్రతిదానికి నవ్వుతున్నారే. పెద్దనాన్న అంటే కామెడీ గుర్తొస్తుందా మీకు? ఏం లేదు. పెద్దనాన్న ఎందుకు అంత ఇష్టపడతారు మీరు? ఏం చెప్పాలి రవి, ఎప్పుడు అంతే అయితే. మీకు పెళ్ళైందండి? పిన్ని మా బాబాయ్కి ఐ లవ్ యూ చెప్పు మంచిగా పాట పాడి. ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి లేపింది నీ చిరునవ్వు. ఏంటది? ఐ లవ్ యూ. భలే పాడారు. వెరీ గుడ్. మా పెద్దనాన్నకి అట్లనే మా బాబాయ్ కానీ మీ ఇద్దరు ఏమవుతారు? సిస్టర్సా? వచ్చినాయి సేమ్ సిగ్గుపడే పోలికలు వచ్చినాయి ఇద్దరికి. వెరీ గుడ్. యాక్టివ్ గా ఉండండి ఓకేనా? సూపర్ గా యాక్టివ్ ఉండి ఇప్పటి నుంచి. మీ సౌండే బయటకు వస్తలేదు. ఒకసారి అని గట్టిగా. ఇప్పుడు ఒక్కసారి శివగామి లాగా జై మహేష్మతి ఒక 4 అడుగులు వేసి మళ్ళీ వెనకకి రా. జై మహిష్మతి మహిష్మతి మహిష్మతి. వచ్చింది వీడిలో అరుంధతి. చూడు మా పెద్దమ్మ ఎట్లా నడుస్తుందో. పెద్దమ్మ శివగామి రేణులో రమ్యకృష్ణ లాగా నడవాలి ఓకేనా? యాక్షన్. ఇది నా మాట. ఏమంటే ఇంటికి భోజనానికి రండి ఎప్పుడన్నా ఓకేనా? పేరెంటానికి. పేరండి? హరిత గారు. అన్నగారు ఏం చేస్తారు? బిజినెస్. మీ పేరండి? మిట్టు అలియాస్ మాన్సారెడ్డి. మీ ఇద్దరు ఏమవుతారు? కజిన్. వెరీ గుడ్. సిస్టర్స్ మధ్యలో పోటీ. వాళ్ళు చూద్దాం ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారు. ఫస్ట్ రౌండ్ ఎవరి గోలా? వారిదే. ఆల్ రైట్. సో ఫస్ట్ రౌండ్ మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. అడిగిన దానికి క్రేజీగా ఆన్సర్ చేయండి, ఫాస్ట్ గా ఆన్సర్ చేయండి ఓకేనా? క్వశ్చన్ రెడీగా ఉండండి. మెంటల్ మెచ్యూరిటీ ని తెలుగులో ఏమంటారు? పిచ్చెక్కింది. మెంటల్ మెచ్యూరిటీ పిచ్చెక్కిందా? పెద్దమ్మ చెప్తా చూడు ఇను తెలుసుకో. మెంటల్ మెచ్యూరిటీని ఏమంటారు? నాకు తెలుసు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నేను అడగద్దా నాకు ముందే? పాప చెప్తారు. పాప పిచ్చి పెద్దరికం. నువ్వు ట్రూ ట్రాన్స్లేషన్ చేసినావు కానీ ఆన్సర్ ఇస్ తెలుసుకోండి మానసిక పరివర్తన అని అంటారు అనమాట. సరే కానీ సెకండ్ రెడీగా ఉండండి. ఏ పండుని మనం తినలేవు?
నేను పండ్లు ఈ పండు తినవా? మామిడి పండు, అట్టి పండు, అందుకే పెళ్లి అయితలేదు. గన్నేరు పండు, గన్నేరు పండు మనం తినలేమా? కాయ పండు అయింది. అరుంధతి సినిమాలో బింద పండు అయిందంటూ. నేను చెప్తున్నా ఆన్సర్ రెడీగా ఉండండి, గుండెను రాయి చేసుకోండి. మనం ఎలాంటి పండు తినలేమంటే పండు అనే పేరు పెట్టుకున్న వ్యక్తిని తినలేము. రైట్, మన ఇంట్లో డాష్ బాగా కనబడాలని పక్కింట్లో డాష్ ఆర్పేయాలనుకోవద్దు. దీపం. ఇక్కడ ఏ డాష్ లో పెడతావు దీపం? మన ఇంట్లో వెలుగు, సెకండ్ దాంట్లో దీపం. పెద్దమ్మ మాట్లాడదు, కానీ అయినా అడుగుతున్నా ఛాన్స్ ఉందా అని. నవ్వినమంటే అర్థమైంది, చెప్పు తీసుకొని కొట్టినవుగా. నేను చెప్తా జాగ్రత్తనండి. మన ఇంట్లో లైట్లు బాగా కనబడాలని పక్కింట్లో దీపాలు ఆర్పేయకూడదు. చెప్పిన రవి, వెలుగు అంటే ఏంటి? లైటే. అంటే నీ ఇష్టమా? లైట్ ని తెలుగులో ఇది డైలాగ్ అమ్మా, సినిమా డైలాగు. నీ ఇష్టం అంటే రాసుకోలేవు, తెలుగు వాడతాను అంతే. నైస్ మీటింగ్ యూ. సరే పెద్దమ్మా, నువ్వు ఇది ఖచ్చితంగా ఆన్సర్ చేస్తావు పెద్దమ్మా. దీనికి తెలివితేటలతో ఏం పని లేదు, ఓకేనా? మీకు అబ్బాయి లాగా బ్రతికే ఛాన్స్ వస్తే ఒక రోజు ఫస్ట్ పని ఏం చేస్తా? చదువుకుంటా. ఏం చేస్తా? ఏమిటై చేస్తారు అవి? ఇప్పుడు మీరు ఒకరోజు మగలా బతకాలంటే ఫస్ట్ ఏం చేస్తారు? బైక్ వేసుకొని ఊరంతా తిరిగి అమ్మాయిలకు సైడ్ కొడతా. పెళ్ళైనా మారలేదు. ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయి ఏం చేస్తావు చూద్దాం. గడ్డం వేయించుకొని కొత్త కొత్త స్టైల్స్ చేస్తావా? నా ఇన్స్పిరేషన్, అందుకే నా ఫోటో పెట్టుకున్నావు కదా. కడుపులోకి వెళ్ళని కాయ పెద్దమ్మా. తలకాయ కడుపులోకి వెళ్ళదు. ఇప్పుడు మేక తలకాయ ఎప్పుడన్నా తిన్నావా? ఏ కాయ కడుపులోకి పోదు? తలకాయ పోతుంది. లెంపకాయ. సూపర్. నెక్స్ట్, 10 చీమలకి చాలా ఆకలి అవుతుంది, పక్కనే స్వీట్ బాక్స్ ఉంది, కానీ అవి తినలేదు ఎందుకని? స్వీట్ బాక్స్ ఉంది, అందులో స్వీట్ లేదు. స్వీట్ బాక్స్ ఉంది, స్వీట్ ఉంది, స్వీట్ బాక్స్ కొంచెం ఓపెన్ కూడా ఉంది. వాటికి షుగర్ ఉంది. మీ పిచ్చి. పెద్దమ్మ చెప్తాది. పెద్దమ్మ తొడగొట్టు చెప్పు పెద్దమ్మ. బాక్స్ లో దూరే ప్లేస్ లేదని ఉన్నదని ఇప్పుడే చెప్పిన. ఓపెన్ ఉందని చెప్పలే కదా రవి. ఓపెన్ చెప్పనా? 10 చీమలు ఉన్నాయి, కానీ అయినా స్వీట్ బాక్స్ లో ఉన్న స్వీట్ ని తినట్లేదు ఎందుకంటే ఆ స్వీట్ బాక్స్ మీద ఇది సాల్ట్ బాక్స్. ఫస్ట్ రౌండ్ ఇక్కడికి ఓవర్. ఎవరికి గిఫ్ట్ ఇద్దాం? సో ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్ వెళ్తుంది ఏ టీం కంటే? ఈ సైలెంట్ టీం కా, రచ్చ చేసే టీం కా? yes, congratulations. అది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. మా సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. రెడీగా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్. సో కలర్ఫుల్ చిలకలో ఇక్కడిద్దరు వచ్చేసారు. వెరీ గుడ్. పేర్లు తెలుసుకుందాము. నాకు మీ పేరు తెలుసు. సావిత్రి. మీ పేరు? జ్యోతి. మీ పేరు? హనీషా. వెరీ గుడ్. నలుగురు వచ్చారు. ఇప్పుడు టాస్క్ టైం. టాస్క్ ఏంటంటే, నేను ఒక డైరెక్టర్ ని, మీకు సినిమా హీరోయిన్ అవ్వాలని కోరిక, నా దగ్గరకు వచ్చి ఒక అవకాశం కోసం వచ్చారు. నేను ఆడిషన్ చేస్తాను అనమాట. అంటే నేను ఏం చేయమంటే అది చేయాలి. డైలాగు, నవరసాల్లో ఒక డాన్సు, లేకపోతే ఒక పాట, ఎలా అయితే నాకు రిక్వైర్మెంట్ ఉందో అలా చేయించుకుంటాను. రెడీ? ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? పెద్దమ్మా నీతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? సార్ నేను హీరోయిన్ కావాలనుకుంటున్నాను సార్, ఒక చాయిస్ ఏంటి సార్ ప్లీజ్ సార్. చాయిసా? ఛాన్సా? ఛాన్సా? మా హీరోయిన్ మా సినిమాలో బాగా ఏడుస్తుందమ్మా. నేను చూస్తే నువ్వు ఏడ్చడం అలాగా లేవు. ఏడుస్తాను సార్. ఏడుస్తావా? ఏదో ఒక 4 రకాలుగా ఏడుపమ్మా. ఈ ఏడుపుతో నేను సినిమా తీసి, నేను సినిమా ప్రమోషన్ లో గోడ మీద పోస్టర్ పెట్టింది అనుకో, జనరల్ గా నచ్చకపోతే జనాలు ఆవు పేడ కొడతారు. ఏడుపు లోపల నుంచి రావాలి. ఓకేనా? సడన్ గా సినిమా సీన్లు అనుకో, మీ ఆయన నేను వదిలేసి వెళ్ళిపోయాడు, కానీ నీకు 3 పిల్లలు, ఎలా ఏడుస్తావు? యాక్షన్.
సూపర్. ఇంకా లోపల నుంచి తీయమ్మ, ఆ బాధ నాకు రావట్లేదు. ఓకేనా? ఇప్పుడు మీ ఇంట్లో ఎవరో చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనుకో, ఓకేనా? కింద ఉన్నారు, రెడీ? నువ్వు ఆడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తావు, సరేనా? నానమ్మా అనుకుంటూ రావాలి ఆడి నుంచి. నేను శవం మీద ఉంది, రెడీ? ఫ్రేమ్ రెడీ, యాక్షన్. నానమ్మా నువ్వు నన్ను వదిలిపోయావా నానమ్మా? నానమ్మా నువ్వు లేకపోతే నాకు ఇంకోవరే తోడు, నువ్వు నన్ను వదిలిపోతే ఎట్లనే? నువ్వు ఇట్లా పోతావు అని నేను అనుకోలేదే అసలు. అమ్మా అక్కడ కాలు ఉంది, ముఖం ఇక్కడ ఉంది, దా. ఓకే సరే, నువ్వు ఇప్పుడు పార్క్ లో కూర్చున్నావు, ఇక్కడ మీ ఆయన ఉన్నాడు, ఓకేనా? మీ ఆయనకి మనసులోని మాట చెప్పాలి, ఐ లవ్ యూ అని చెప్పాలి. ప్రేమ రావాలమ్మా, ప్రేమ. హాయ్ బంగారం. ఏదైనా పొగుడు. ఐ లవ్ యూ సురేష్, నువ్వు చాలా బాగుంటావు తెలుసా? ఎంత బాగున్నావో నువ్వు ఈరోజు షర్ట్ లో, చాలా బాగున్నావు తెలుసా? నీ గడ్డము నీ మీసం ఇంకా చాలా బాగుంది సురేష్. మా హస్బెండ్, నువ్వు కాదు. ఐ లవ్ యూ సురేష్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఫిక్స్ అమ్మా, నువ్వు సినిమా చేస్తున్నావు, వెరీ గుడ్, సూపర్. ఇప్పుడు ఎవరు? పెద్దమ్మా రెడీ? నువ్వు ఛాన్స్ కోసం వచ్చినావు, నేను డైరెక్టర్ని. సార్ అన్ని పనులు అయిపోయినాయి, రేపు పొద్దున రాపా. సార్ ప్లీజ్ సార్ చూడండి, నా మాట వినండి. ఏం కావాలి? నేను సినిమాలో చేస్తాను, ఇస్తారేమో సినిమాలో తల్లి క్యారెక్టర్లు లేవు, పెద్దమ్మ క్యారెక్టర్ ఇవ్వండి. పెద్దమ్మా ఒక్కసారి ఈవిడికి రాలేదు ఆ ఏడ్చే సీన్. నానమ్మా అని వస్తావు, నేను శవం నుంచి ఇట్లా ప్యాన్ అవుతుంది, ఓకేనా? అక్కడి నుంచి రెడీ, యాక్షన్. కెమెరాలో రీల్ అయిపోయింది, మళ్ళీ రా. చేస్తే చచ్చిపోయినావా నానమ్మా? నానమ్మా లేవు నానమ్మా, నిన్ననే వచ్చినా కదా, నన్ను చూసిపోయినా, ఇక్కడే చచ్చిపోయింది రవి. మొన్న నుంచి చూసి డాక్టర్ కు చూపించిపోయినా రవి, నేను మర్చిపోయింది రవి, లేదంట డాక్టర్ కూడా చెప్పిపోయిన రవి. నానమ్మా నానమ్మా కొన్ని నీళ్ళు ఇయ్యండి ఎవరన్నా. అయిపోయింది. వస్తుంది నానమ్మ ఆడుందంట, తప్పదంతా. నానమ్మ నానమ్మ అక్క రా అక్క. ఇప్పుడు నానమ్మ లేదు, ఏం లేదు, అందరు నానమ్మలు బతికే ఉన్నారు ఈ దెబ్బకి, ఎవరు తప్పలేదంట. నేను డైరెక్టర్, నువ్వు హీరోయిన్ అవ్వాలని వస్తున్నావు, రెడీ? సార్ ఎస్, ఒక్క ఛాన్స్ హీరోయిన్ అవ్వడానికి. హీరోయినా? హీరోయిన్ ఎలా అవుతావు? అయినా మా సినిమాలో హీరోయిన్ కి ఇంగ్లీష్ రావాలి, నీకు రాదులేమ్మా, పోమ్మా. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. బాగా చేస్తావా? చేస్తాను. ఓకే, మా సినిమాలో సీన్ లో అప్పుడే హీరోయిన్ లండన్ నుంచి వచ్చింది. ఓకే, ఓ పల్లెటూరుని చూసి హౌ టాకీ టాకీ అని అంటది, మొత్తం ఇంగ్లీష్ నే మాట్లాడుతుంది, కంటిన్యూస్ గా 1 minute వరకు ఇంగ్లీష్ నే మాట్లాడుతుంది. ఇఫ్ యూ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్, ఆ క్యారెక్టర్ ఇదే. యాక్షన్. Oh wow, what is this? I can't believe this. What's happening over here? Oh no, shit! This. Very good. Oh, check. What's happening over here? In this village, these buffaloes, the cows. Oh my God, I just can't believe this. How can they come over here? And what is the shit? The Koopa over here. What is it doing? Oh no, shit, bullshit, man. Oh no, I can't do this over here. Gee, this combo. ఏదే కంప? అబ్బా కంపని తెలుగు
ఇంగ్లీష్ చెప్పు. వాట్ ఇస్ కంపు స్మెల్? వాట్ ఇస్ స్మెల్? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు. ఈ తెలుగు డైలాగ్ ని ఇంగ్లీష్ స్లాంగ్ లో చెప్పు. కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. Wow! You are selected. Please talk to the director. I work here. పిన్నే ఓకేనా? నేను డైరెక్టర్, మీరు హీరోయిన్ కి వచ్చారు. రెడీ? కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. హూ ఇస్ దిస్ గర్ల్? వెరీ హ్యాండ్సమ్. I am not hero. I am director. గుడ్ మార్నింగ్ సార్. Good morning. How are you? ప్లీజ్ గివ్ మీ వన్ ఛాన్స్. I don't have change. Sorry. ఒక్క ఛాన్స్. దేనికండి ఛాన్స్? మీ సినిమాలో హీరోయిన్ కి. సినిమాలో హీరోయిన్ ఏమండి? సారీ అండి, మీరు చాలా అందంగా ఉన్నారు. మా సినిమాలో కొంచెం ఆ అమ్మాయికి కళ్ళు కనబడవు, ఆ క్యారెక్టర్ చేయాలి. అండ్ అమ్మాయి మొత్తం ఊరు అమ్మాయి అనమాట. ఇట్స్ అ వెరీ డిమాండింగ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్. చేయగలనండి. అంటే కళ్ళు పైన పెట్టుకొని ఏడు పెట్టుకోండి ఒకసారి. కళ్ళు పైన పెట్టుకోండి అంటే పైన చూడటం కాదండి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. చేయండి, ఆ పాట పెట్టండి మరి. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. సూపర్, వెరీ నైస్. అబ్బా బాబా, అందరు బాగా చేశారు, సూపర్ గా చేశారు. నలుగురిట్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు? ఆ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. పెద్దమ్మ ఎంతమంది అనుకుంటారు? చేయతండి. నాకు మాత్రం పెద్దమ్మ అర్పించింది అక్కడ. హనీషా కూడా బాగా చేసిందా నేను ఒప్పుకుంటా. హనీషాకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? నువ్వు కూడా ఎత్తున్నావు పెద్దమ్మ. అది గొప్పతనం పెద్దమ్మది. కంగ్రాచులేషన్. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది. లెట్స్ స్టార్ట్ మాస్ మహారాణి. ఆల్రైట్, సో మాస్ మహారాణి గేమ్ రెడీగా ఉంది. ఫస్ట్ రౌండ్ మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు మీ ఛాన్స్. ఓకేనా? సైలెంట్ ఉంటే కాదు. టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ టూత్ పిక్ లోని యాపిల్ తీసుకొని యాపిల్ తింటారు. అక్కడికి వెళ్ళి గంట కొడతారు, వచ్చేస్తారు. ఇంకొకరికి షేక్ హ్యాండ్ ఇస్తే వాళ్ళదే వేస్తారు. ఎన్నిసార్లు గంట కొడతారో లెక్క పెడతాం 90 seconds లో. ఎవరైతే ఎక్కువ సార్లు గంట కొడతారో వాళ్ళే విన్నర్. కానీ మీ కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి కాబట్టి చూసి చూసి మీ కంటికి గంతలు కట్టేస్తాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంటికి గంతలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు కీలుగుర్రం కావాలి ఎత్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల. మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా పిల్ల, ఆటాడుకుందాం రా. వెరీ గుడ్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడో అక్కడ తీసేయండి. యాపిల్ తినికి ఇంత కష్టపడ్డావు నువ్వు. లేదు, ఆడనే పెట్టినా. 90 seconds లో జస్ట్ వన్ టైం గంట మోగింది టింగ్ మని. ఇప్పుడు మీరు పెద్దమ్మా, నువ్వు ఏం చేస్తావో? సల్ల పెడతావా లేకపోతే గెలుతావా అర్థం కావట్లేదు పెద్దమ్మా. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కీలుగుర్రం కావాలి ఎత్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల. మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. ఆటాడుకుందాం రా ఓ పిల్ల, ఆటాడుకుందాం రా, ఆటాడుకుందాం రా పిల్ల, ఆటాడుకుందాం రా.
తీసుకున్నారు, తీయండి ఇంకా. సూపర్. హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ లో ఓడిపోయారు, కానీ థర్డ్ రౌండ్ లో బీభత్ సంగడి గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఆల్ రైట్, సో అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. రేపు కొత్త ఊరికి, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో మళ్ళీ కలుసుకుంటా. అందరు బాయ్ బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. నాది కాదు అనుకుని కొడితేనే ఇలా ఉంటే, ఒకసారి నాది అనుకుంటే ఈ ప్రజల కోసం, ఇక్కడ ఈ ఊరి కోసం అందరికి పర్మనెంట్ చేసి పెడతా. నాది కాదనుకున్నది ఇలా ఉంటే మరి నాదనుకుంటే ఈ సంసారం ఎలా ఉంటుంది? పైనుంచి జారిపడ్డ చందమామ బుక్క పిల్ల.